అంటే అసలు అక్కడ పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే అది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, మేము మాట్లాడే మాటలు ఏంటి, నాన్నగారు ఏ రూల్ ప్రకారం చేస్తున్నారో అడిగేది కానీ దాన్ని అసలు ఎవరు వ్యక్తిగతంగా ఎవరిని నాన్నగారు పేరు పెట్టి అనింది కూడా లేదు అక్కడ. అంటే విధులకు వాటంగా కలిగించారంటున్నారు మీరు, కానీ నాగిరెడ్డి గారి మరి అలాంటి ఏమైనా చేశారా? ఏమి నేను ఓటింగ్ కి వెళ్ళాము. నేను ఒక 10 minutes తర్వాత ఓటు వేస్తాను, ఎందుకంటే నాన్నగారి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇద్దరం కలిసి ఓటు వేసి అక్కడి నుంచి ఊరికి వెళ్ళాలి కాబట్టి ప్లాన్ ఉంది కాబట్టి నేను ఒక 10 minutes వెయిట్ చేస్తానన్నమాట నేను పోలీసుకి చెప్పడం జరిగింది. లేదు మీరు ఇప్పుడే వేసి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేయడంతో ఎందుకు అట్లా రూల్ ఏమన్నా ఉందా అని నేను ఒక ఆర్గ్యుమెంట్ కి నాకు పోలీసుకి ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ విషయంలో పోలీసులు నాతో కొంచెం రూట్ గా మాట్లాడారు. మీరు ఓటు వేస్తే వేయండి లేకపోతే బయటికి వెళ్ళిపోండి అన్న మాట వాళ్ళు అన్నారు. ఆ మాట అన్నారు కాబట్టి నాన్నగారు రియాక్ట్ అయ్యారు. కానీ లేకపోతే అసలు పోలీసుల మీద మేము వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం కూడా అక్కడ ఏమీ లేదు. అసలు చాలా కామ్ గా జరిగిపోతుంది ఓటింగ్. మీతో రూడ్ గా మాట్లాడారని మీతో పోలీసులు రూడ్ గా మాట్లాడారని మీరు అంటున్నారు, తండ్రిగా స్పందించారని నాగిరెడ్డి గారి గురించి అంటున్నారు. కానీ డిఎస్పీ మరి మళ్ళీ నాగిరెడ్డి గారిపై కేసు పెట్టారు అంటే కారణాలు ఏంటి మరి? అదే చెప్తున్నా కదా అండి, ఒక సీన్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు ఏదైనా రీజన్ ఉంటే నేను కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటుంది, అక్కడ ఏ రీజన్ లేకుండా ఒక ఎస్సీ కేసు ఎట్లా పెట్టగలుగుతున్నారు అంత ఈజీగా అర్థం కావట్లేదు. అక్కడ నాన్నగారు మీరు వీడియోస్ చూస్తే అక్కడ నాన్నగారు గట్టిగా మాట్లాడిందే మీరు టీవీలలో కనిపిస్తున్నాయి. కానీ దానికన్నా ముందు నాన్నగారు రాకముందు పోలీసులు నాతో మాట్లాడింది వీడియో బయటికి రావట్లేదు. వాళ్ళు అసలు నేను క్లియర్ గా నేను అన్నా అనుకుంటూ మాట్లాడాను. ఏ రూల్ ప్రకారం నన్ను బయటికి వెళ్ళమంటున్నారన్నా, నేను ఎవరితో ఓటర్స్ తో మాట్లాడింది కూడా లేదు. నా పనేదో నేను చూస్తున్నాను, నేను కూర్చొని ఉన్నాను, పోలీసుల ముందే కూర్చున్నాను, నేను తిరగట్లేదు, బూత్ లోపలికి కూడా పోలేదు. నేను అప్పటి వరకు నేను ఓటు వేయకుండా నేను కాంపౌండ్ దగ్గర ఉంటే తప్పు, నేను ఓటే వేయలేదు. అసలు నేను ఓటు వేయకుండానే నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నారు. మీరు వేస్తే వేయండి లేకపోతే బయటికి వెళ్ళిపోయిన ఒక ఎమ్మెల్యేతో ఆయన అట్లా మాట్లాడినప్పుడు మా నాన్నగారు ఎందుకు రియాక్ట్ కాకూడదండి? రైట్ రైట్ థ్యాంక్ యూ అఖిల ప్రియ గారు. రైట్.